జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎంబెరుమాన్ తిరువడిగలే శరణం, ఆచార్య తిరువడిగలే శరణం, నమ్మాళ్వార్ తిరువడిగలే శరణం, అడియన్ రామానుజదాస్. ఏ పరిహారం చేసినా దిష్టి పోవట్లేదమ్మా, నాకు అసలు ఒంట్లో ఎంత ఉప్పు తీసుకున్నా దిష్టిగానే ఉంటుంది, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి అనేసి చాలామంది అంటుంటారండి. కాబట్టి దీని గురించి నేను మీకు ఒకసారి చెప్పాను. ఏంటి చిన్న రెమెడీ, దానివల్ల చక్కటి అదృష్టం మనకి ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. బూడిద గుమ్మడికాయ అండి. బూడిద గుమ్మడికాయ ఇంటికి గనక దిష్టి గనక తగిలింది అని అంటే, మనకి బూడిద గుమ్మడికాయను గనక దిష్టి తీసినట్టయితే అది ఈజీగా మనకి దిష్టి పోయి 1000 ఏనుగుల బలాన్ని ఆ ఇంటికి ఇస్తుంది. మనందరికీ తెలిసిన విషయం. అలాగే మనకి కూడా దిష్టి ఉందనుకోండి, మనం కూడా బూడిద గుమ్మడికాయతో కనుక దిష్టి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దిష్టి పోవడం అనేది ఉంటుంది. అలాగే వేసవికాలం వచ్చిందనుకోండి, మన పెద్దలు ఎప్పటి నుంచో మన అమ్మమ్మలు, నానమ్మలు, వీళ్ళందరూ అమ్మలు వీళ్ళందరూ పట్టేది ఏంటంటే బూడిద గుమ్మడికాయలతోటి చక్కగా వడియాలు పడతారండి. మీరు చూడండి, బూడిద గుమ్మడికాయ అందులో కలిపేది ఏంటి, మినప్పప్పు కలుపుతారు. ఈ రెండు కలిపి మనం తినటం వల్ల, అంటే అది పట్టుకున్న తర్వాత ప్రతిరోజు మీకు దిష్టి తగులుతుంది అని అనుకుంటే కనుక ప్రతిరోజు ఒక్క వడియం అయినా సరే మీరు బూడిద గుమ్మడికాయ వడియం వేయించుకుని తిన్నట్టయితే కనుక మీకు చాలా మట్టికి దిష్టి అనేది పోతుంది. లేదు అమ్మ మేము వడియాలు పట్టుకోలేము అని అంటే కనుక బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నారండి. ఇప్పుడు మీరు చూడండి, కొంచెం చిన్న ముక్క అయినా సరే జ్యూస్ తాగండి. జ్యూస్ తాగారనుకోండి దిష్టి పోతుంది. కానీ జ్యూస్ ఎప్పుడు తాగుతాం, రోజు మనం తాగాలంటే కష్టం కదా. నాకైతే చాలా కష్టం అండి. అందు గురించి నేనేం చేస్తానంటే కంపల్సరిగా వేసవి కాలంలో చక్కగా 3-2 కాయల్ని వడియాలు పట్టుకున్నాం అనుకోండి, రోజు మనం 2 వడియాల కింద తిన్నాం అనుకోండి, దిష్టి అనేది పోతుంది. కాలికి నల్లతాడు కట్టినా, కాలుకి ఎడమ కాలులో మనం కాటికి పెట్టినా కూడా ఇగో చూడండి, ఈ బ్యాండ్ వేసుకున్న తర్వాత నాకు చాలా మార్పు వచ్చింది. అయితే అంతకుముందు ఏం చేసేదాన్ని, వడియాలు కంపల్సరిగా రోజు 2 వడియాలు తినేదాన్ని. ఇప్పుడు ఇది వేసుకున్న వడియాలు తింటాననుకోండి, కాకపోతే ఎన్ని పరిహారాలు చేసినా మనకి పోవట్లేదు అని అనుకుంటే కనుక చక్కగా రోజుకి 2 బూడిద గుమ్మడికాయ వడియాలు కనుక తిన్నట్టయితే మనకి ఈజీగా ఈ దిష్టి అనేది పోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే హెల్త్ కూడా కదండి. బూడిద గుమ్మడికాయ అనేది చాలా హెల్త్. మీకు కొన్ని ప్రాంతాల్లో అయితే మనం చూడండి, పప్పుచారులో ఆనపకాయ ముక్కలు వేసుకున్నట్టు బూడిద గుమ్మడికాయ ముక్కలు, మీరు శ్రీరంగం వెళ్ళారంటే అక్కడ అలాగే అమ్ముతారు. ఎందుకంటే బూడిద గుమ్మడికాయలను కూడా పప్పుచారులోను సాంబార్లోనూ వేసుకుని తింటారు. దానివల్ల అలాగే బూడిద గుమ్మడికాయలతోటి ఎన్నో రకాల స్వీట్లు చేస్తారు. ఈ రకంగా చేసుకుని తింటే మరీ మంచిది. లేదు చక్కగా నిలవ పెట్టుకుందాం అనుకున్నారనుకోండి, అలాగే అంత ఎందుకండి, మీకు ఇతర కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మాకు దిష్టి ఉందమ్మా, అమ్మ చెప్పారు, మీరు ఖచ్చితంగా నాకు వడియాలు పెట్టి ఇవ్వమనేసి వాళ్ళ పుట్టింటి వాళ్ళను వాళ్ళ అత్తవారి వాళ్ళను అడిగి పెట్టించుకుని పట్టుకెళ్ళి మరీ తిని దిష్టిని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే మీరు తిని చూడండి, మీకే అర్థమవుతుంది. దిష్టి కండి కాళ్ళు చేతులు లాగేస్తాయి, తలనరాలు లాగేస్తాయి, ఒక రకమైన ఎకారం కింద ఉంటుంది, తర్వాత కడుపులో తిప్పేస్తుంటుంది. వీటిలన్నిటి నుంచి కూడా మనకి ఉపశమనం ఏంటంటే రామబాణం లాంటిది ఏంటంటే బూడిద గుమ్మడికాయ వడియాలు తింటే దిష్టి పూర్తిగా పోతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వేసవి కాలంలో చక్కగా వడియాలు పెట్టుకుని పిల్లలకి, మీకు ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, ముద్దుగా ఉంటారు, వాళ్ళని చూస్తేనే దిష్టి తగులుతుంది. వాళ్ళకి 2 వడియాలు పెట్టండి, మీరు చక్కగా ఈజీగా దిష్టి పోతుంది. మీ వారు జాబో బిజినెస్ చేస్తున్నారు, మాకు విపరీతమైన దిష్టి అమ్మ అంటారు, 2 వడియాలు పెట్టండి, శుభ్రంగా తీరిపోతుంది. ఆడవాళ్ళ చేతిలోనే ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. కాబట్టి ఆ రెమెడీస్ని ఉపయోగించి చక్కటి జీవితాన్ని మనం పొందాలి. జై శ్రీమన్నారాయణ.